బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ఈగల్ టీం అధికారులు హైదరాబాద్ లో మరొక డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా దందా నడుస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ యాజమాని సూర్యను అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు ఈగల్ టీం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య సిటీలోని పలు పబ్లు, రిసార్ట్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న దాదాపు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేశాడని చెప్పారు. ప్రముఖ పబ్బులు, రిసార్ట్లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రిజం, ఫామ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్కోరా, బ్రాడ్వే పబ్లలో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు గుర్తించారన్నారు. వాక్కోరా, బ్రాడ్వే పబ్ల యజమానులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం క్వాక్ రాజశేఖర, కోరా పబ్ పృథ్వీ, వీరమాచినేని, బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ఈగల్ టీం అధికారులు దాడి చేసి నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన మహిళ చెప్పుల హై హిల్స్ లో పెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సూర్యకు నైజీరియన్స్ డ్రగ్స్ పార్సిల్స్ అందజేసేవారన్నారు. మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షలను అరెస్టు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అటు మల్నాడు హోటల్లో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, తమ ఓనర్ బంధువుల ఇష్యూ తమకు ముడిపెట్టవద్దని మల్నాడు హోటల్ జనరల్ మేనేజర్ తెలిపారు. రిలేటివ్స్ అండి అట్లా హోటల్లో అయితే ఏం జరగలేదు. 6 years నుంచి నడుస్తుంది హోటల్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. అట్లా ఏమన్నా ఉంటే ఎవరైనా ఆఫీసర్స్ వచ్చి మాకు అడిగితే మేము ఆ సీసీ కెమెరాస్ డేటా అంతా చూపించడానికి రెడీగా ఉన్నాం, కోఆపరేట్ చేస్తాం. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. హోటల్కి ఓనర్స్కి రిలేటివ్స్ అండి అట్లా. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు ఇటు మల్లాడు హోటల్లో ఇలాంటి డ్రగ్స్ దొరకలేదని చెప్తున్నారు. తమ ఓనర్ బంధువుల ఇష్యూ తమకు ముడిపెట్టవద్దని చెప్తున్నారు. మరోవైపు అయితే ఈగల్గా దొరికాయని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. కొంపల్లిలో ఉన్నటువంటి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా ఒక్కసారిగా సమాచారం రావడంతోనే ఈగల్ టీం అధికారులు ఒక్కసారిగా దాడి చేసి నెట్వర్క్ అంతా కూడా గుట్టు రట్టు చేయడం జరిగింది. ఇటు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మహిళ చెప్పుల్లో హై హిల్స్లో పెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఇటు సూర్యకు నైజీరియన్స్ డ్రగ్స్ పార్సిల్స్ అందజేసేవారని చెప్తున్నారు. మరోవైపు ఇటు రెస్టారెంట్స్కి సంబంధించి ఇంతకాలంగా పనిచేస్తున్నామని ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షలను కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎంతకాలంగా జరుగుతోంది వ్యవహారం అని చూస్తున్నారు. మరి ఇంకెవరికి సప్లై చేశారు, ఎవరెవరికి మెయిన్ కీలక పాత్ర ఉంది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న దాదాపు 20 times డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఇటు విచారణలో ఒకవైపు అధికారులు చెప్తున్నారు, తేలిందని. మొత్తం 23 మంది వ్యాపారవేత్తలకు, అంటే చాలా పెద్ద స్కామ్ జరుగుతున్నట్లుగా మనకి అర్థం చేసుకోవచ్చు. ఇటు సూర్య డ్రగ్స్ సరఫరా చేశాడని చెప్పారు. ప్రముఖ పబ్బులు కావచ్చు, ఇటు రిసార్ట్లకు వెళ్లే వాళ్ళు కావచ్చు, డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రిజం, ఫామ్ అని కొన్ని ఏదైతే పబ్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లుగా పూర్తిగా గుర్తించినట్లుగా అర్థమవుతోంది. ఇటు వాక్కోరా, బ్రాడ్వే పబ్ల యజమానులపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు క్వాక్ రాజశేఖర, కోరా పబ్ పృథ్వీ, వీరా మాచినేని, బ్రాడ్వే ఓనర్ రోహిత్ మాదిశెట్టిలపై కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, అసలు ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చింది? అంటే చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు కూడా సప్లై చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు అసలు వీళ్ళు హోటల్ వాళ్ళు వేరేలాగా చెప్తున్నారు, మరి నిజానిజాలు ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, ఈగల్ టీం ఒక భారీ డ్రగ్ రాకెట్ను కూడా గుట్టురట్టు చేసింది. ప్రస్తుతం కొంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు కిచెన్ ఆ యజమానికి సంబంధించిన అల్లుడు సూర్యని కూడా ఈగల్ టీం అరెస్ట్ చేశారు. ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి సమీపంలోనే స్కార్పియో వాహనంలో ఆయన వెళ్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ వెహికల్లో కూడా కొకైన్తో పాటుగా పలు రకాల డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం రెస్టారెంట్ దగ్గరనే ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ రెస్టారెంట్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో జనరల్గా ఫ్యామిలీ రెస్టారెంట్, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, పైన టెర్రస్ సంబంధించినటువంటి లాంచ్ కూడా ఉంది. సో ఇందులో కొన్ని ప్రత్యేక రూమ్లు కూడా ఉన్నాయి, ప్రత్యేక పార్టీలు ఇందులో జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీని వేదికగానే ఈ డ్రగ్స్ దందా చేశాడన్న కోణంలో కూడా ఈగల్ పోలీసులు, ఇటు నార్కోటిక్ పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సూర్య అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా విచారణలో మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాటిక్ డాక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రసన్న కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. భీమవరంకు చెందినటువంటి డాక్టర్కు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు ఇక్కడి నుంచి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డ్రగ్స్ను ప్రసన్న కొనుగోలు చేశారు. దాదాపు 20 మందికి పైగా వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా అనేక పబ్బులతో సంబంధాలు మెయింటైన్ చేయడం, ఆ పబ్బులలో ప్రత్యేక రూమ్స్ని ఏర్పాటు చేసి ఆ యాజమాన్యాలతో మాట్లాడుకున్న అనంతరం కూడా ఈ కొన్ని పబ్స్ మనం చూడొచ్చు, కొన్ని పబ్స్ పేర్లు కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఈగల్ టీం విడుదల చేసినటువంటి ప్రకటనలో కూడా ప్రత్యేకంగా వాటిని మెన్షన్ చేశారు. ప్రిజమ్ పబ్, ఫామ్ పబ్, బర్డ్స్ బాక్స్ పబ్, బాక్స్ 22 పబ్, వాక్ కొరా, బ్రాడ్వే పబ్ పార్టీ. సో దీంతో పాటుగా మరికొన్ని వాటిపైన కూడా ఇప్పటికే ఈగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీటన్నిటి ద్వారా అసలు ఎంతవరకు డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఇప్పటికే విడుదల చేసినటువంటి దాంట్లో ఏదైతే నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఈగల్ టీం వాళ్ళు విడుదల చేసిన దాంట్లో కూడా ప్రత్యేకంగా ఆయన అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా 10 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల ఓజీ కుష్ గాంజా, 1.6 గ్రామ్స్ ఎక్స్పర్ట్సీ మాత్రలు, కొకైన్కి సంబంధించినటువంటి వీళ్ళు జనరల్గా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా కొరియర్ ద్వారా కొన్ని విదేశీ బ్రాండెడ్కి సంబంధించినటువంటి లేడీస్ సంబంధించినటువంటి బ్రాండెడ్ చెప్పుల ద్వారా అందులో డ్రగ్స్ని దాచిపెట్టి కొరియర్ చేసినట్లుగా కూడా గుర్తించారు. అంటే డ్రగ్స్ నైజీరియన్ పెడ్రల్ల నుంచి ఏ విధంగా సూర్య కొనుగోలు చేసేవాడన్న అంశాలను కూడా వాళ్ళు విడుదల చేసిన దాంట్లో పేర్కొన్నారు. లేడీస్ చెప్పులలో హీల్స్లో డ్రగ్స్ పెట్టి ఏ విధంగా కొరియర్ చేశారన్న అంశాలు కూడా ఇటు దర్యాప్తులో బయటపడ్డాయి. ఢిల్లీకి చెందిన నిక్కీ జెర్రీ అనే నైజీరియన్ల వద్ద సూర్య ఈ డ్రగ్స్ను కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ మల్నాడు రెస్టారెంట్ ఏదైతే మనం చూస్తున్నామో, ఈ మల్నాడు కిచెన్ వేదికగా ఇవన్నీ జరిగినట్లు కూడా ప్రాథమికంగా ఈగల్ టీం గుర్తించారు. ఇదే సమీపంలో కూడా జరిగింది. పల్నాడు రెస్టారెంట్ యజమాని అయినటువంటి సూర్య, అతని మిత్రుడు హర్షలను కూడా ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మరి వీరిద్దరు ఎవరెవరితో సంబంధాలు మెయింటైన్ చేశారన్న అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే మనం చూడవచ్చు, ఇంకొకసారి ముందుకెళ్ళి చూద్దాం. ఈ మల్నాడు కిచెన్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఈ 4 ఫ్లోర్లలో జనరల్గా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఉంది, దీంతో పాటుగా టెర్రస్ లాంచ్ ఉంది. ప్రత్యేక రూమ్లలో కూడా అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మనం చూడొచ్చు, ద టెర్రస్ లాంచ్ అనేది ఉంది, దీని పైన కూడా ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో దీనిపైన ఈగల్ టీం ప్రత్యేక దర్యాప్తు చేస్తుంది. సూర్య హర్షలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, డ్రగ్స్ పెడ్లర్లతో ఇంకేమేమి సంబంధాలు ఉన్నాయి అంశాలు కూడా ఈగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఎన్ని పబ్లతో వీళ్ళు సత్సంబంధాలు మెయింటైన్ చేశారు, అసలు ఏ కార్యకలాపాలు చేశారు, పబ్బుల్లో ప్రత్యేక రూమ్లను ఏర్పాటు చేసి ఎంతమంది కస్టమర్లకు ఈ డ్రగ్స్ని సప్లై చేశారన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. హర్షతో పాటు సూర్యని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎంతమంది బిజినెస్ మెన్స్కి వీళ్ళు డ్రగ్స్ను సప్లై చేశారన్న అంశాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటివరకైతే దాదాపు 10 పబ్లకు పైగా సత్సంబంధాలు ఉన్నాయి సూర్యకు అన్నట్టుగా కూడా గుర్తించారు. ఏదైతే ఈ కిచెన్కి సంబంధించినటువంటి సమీపంలోనే సూర్యని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మల్నాడు కిచెన్. సో దీనికి సంబంధించిన కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళకు క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సూర్య అనే వ్యక్తి ఇదే సమీపంలో ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అసలు మీ దాంట్లో కూడా ప్రత్యేకంగా పార్టీలు జరుగుతున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి? హోటల్కి ఎటువంటి సంబంధం లేదండి. నేను ఈ హోటల్ జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఓకే.
6 years నుంచి ఆపరేట్ చేస్తున్నాం హోటల్కి ఎటువంటి సంబంధము లేదు. సూర్య దీనికి ఏంటి ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్గా కూడా సూర్య ఉన్నారు. ఇదే సమీపంలో ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్య గారు మా ఓనర్స్కి రిలేటివ్స్ అండి. ఓకేనా, అంతవరకే తెలుసు. మా ఓనర్ పేరు తిరుమలరావు గారు. తిరుమల గారికి స్వయాన అల్లుడు అవుతాడు సూర్య. సో అనేక మార్లు ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో కూడా ఆయన పాల్గొనేవాడు అన్న అంశాలు కూడా తెలుసు. రిలేషన్షిప్ ఏదో నాకు తెలియదండి, రిలేటివ్స్ అన్నంత వరకే తెలుసు. ఓకేనా, బయట ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు, మాకు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లేదు. సూర్య ఇక్కడికి జనరల్గా వాళ్ళ బంధువులు అయినప్పటికీ ఇక్కడికి వస్తుంటాడు వెళ్తుంటాడా? వస్తుంటారండి, రేర్గా, జనరల్గా ఏం రారు, వస్తుంటారు వెళ్తుంటారు. అంటే మామూలుగా మాకు చాలామంది రిలేటివ్స్ వస్తుంటారు ఓనర్కి సంబంధించిన వాళ్ళు. సో అలా అంతే. హోటల్కి అయితే ఏం సంబంధం లేదు, హోటల్లో ఏం జరగదు. సూర్య ఎన్నిసార్లు జనరల్గా ఇక్కడికి వచ్చేవాడు? వీకెండ్స్ వస్తుంటాడా? ఇక్కడ జరిగే పార్టీలకు ఏమైనా అటెండ్ అవుతుంటా? అట్లా చెప్పలేమండి ఎన్నిసార్లు వస్తారనేది. వస్తారు వెళ్ళిపోతా అంటారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు. ఇందులో టెర్రస్ లాంచ్ ఉంది, బార్ రెస్టారెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. జనరల్గా జరిగే పార్టీస్కి ఏమైనా అటెండ్ అవుతుంటారా? వస్తుంటారు వెళ్తుంటారండి, అంతవరకే తెలుసు. కానీ ఎప్పుడు వస్తారు, ఎన్నిసార్లు వస్తారు, ఏ టైంకి వస్తారు అనేది అట్లా ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు మనకి. మీ దాంట్లో కూడా ఈ రెస్టారెంట్లో కూడా అనేక పార్టీలు జరుగుతుంటాయి. దాంట్లో కూడా కొన్ని పార్టీల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన ఏం చెప్తారు? అన్ని 100% 200% రూమర్స్ అండి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు. ఇదేంటంటే చాలా మంది ఫ్యామిలీస్ మీరు చూస్తుంటారు. ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేస్తున్న లైవ్ టెలికాస్ట్లో కూడా మీకు ఎంతోమంది ఫ్యామిలీస్ కనిపిస్తారు. ఇప్పుడు అలా ఉంటే 6 years నుంచి టెర్రస్ లాంచ్ ఏం జరుగుతుంటాయి? టెర్రస్ లాంచ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బార్ అండి, అంతే, అంతవరకే, ఏం లేదు. దాంట్లో లైవ్ బ్యాండ్ జరుగుతుంది, మ్యూజిక్ ప్లే చేస్తాము, అంతే, అంతవరకే. పైన ఒక బార్, కింద ఒక బారు, అంతే. మధ్యలో ఫ్యామిలీ రెస్టారెంట్, 22 రూమ్స్ ఉన్నాయి, బ్యాంకెట్ హాల్ ఉంది, ఎన్నో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అన్ని, ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి. జనరల్గా వీకెండ్స్లో విదేశీ అమ్మాయిలతో పార్టీలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా మీ రెస్టారెంట్ పైన వస్తున్నాయి. దానికి విదేశీ అమ్మాయిలతో స్పెషల్లీ పార్టీలు జరుగుతున్నారు అనేది వెరీ రాంగ్ అండి. అది 100% రూమర్స్. విదేశీయులు వస్తారు, అది కరెక్ట్. విదేశీయులు ఇక్కడ ఎన్నో ఫార్మా కంపెనీలు ఎన్నో ఉన్నాయి సరౌండింగ్లో, ఫారినర్స్ చాలామంది వస్తారు, యాజ్ ఏ కస్టమర్స్ వస్తారు, అది ఫ్యాక్ట్. ఈగల్ టీమ్ రైడ్ చేశారు. ఈ హోటల్ సమీపంలోనే సూర్య అతన్ని అరెస్ట్ చేశారు. అందులో అదే వాహనంలో డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. లేదు, అటువంటివి ఏం జరగలేదు. అఫీషియల్గా ఈగల్ టీం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో మాల్గుడి ఇదేదైతే మీ రెస్టారెంట్కి సంబంధించినటువంటి కిచెన్ అది ఆయన అందులో మల్నాడు కిచెన్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నట్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీని సమీపంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పార్ట్నర్షిప్ అనేది నాకు తెలియదండి, రిలేటివ్ అన్నంత వరకే నాకు తెలుసు. ఓకేనా, నేను ఇక్కడ బిజినెస్ హ్యాండిల్ చేస్తాను. సో మా ఓనర్స్ రిలేటివ్ అయినా, ఓకేనా, బయట ఎక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఇది పరిస్థితి. ఇక్కడ హోటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రం అతను రెగ్యులర్గా అంటే జనరల్గా వస్తుంటాడు. ఈ హోటల్కి సంబంధించిన యజమాని తిరుమలరావుకి బంధువుగా చెప్తున్నారు. జనరల్గా తిరుమలరావు అల్లుడిగా సూర్య అని కూడా తెలుస్తుంది. ఆయన అనేక మార్లు ఇందులో కూడా పార్టీలు నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఈగల్ టీం విడుదల చేసిన ప్రకటనలో కూడా క్లియర్గా ఈ మల్నాడు కిచెన్కి సంబంధించినటువంటి సమీపంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని అందులో రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కూడా